డాకు మహారాజ్ మూవీతో వరుసగా 4వ సినిమా కూడా ఈ లిస్టులో చేరినట్లే. అసలు బాలకృష్ణలో ఇంతటి మార్పు రావడానికి కారణం ఏంటి? బాలయ్య 2.0 వెర్షన్ వెనుకున్న ఆ సీక్రెట్ హ్యాండ్ ఎవరు? ఆమె మరెవరే కాదు, బాలయ్య చిన్న కూతురు తేజస్విని. తండ్రి మీద వస్తున్న ట్రోల్స్, ఆయన్ని కావాలని టార్గెట్ చేస్తూ పబ్లిక్ లో జరుగుతున్న విష ప్రచారాన్ని అంతం చేసేందుకు అన్స్టాపబుల్ షోని తీసుకొచ్చింది తేజస్విని. ఈ షో కారణంగా అప్పటిదాకా బాలయ్య అంటే అరుస్తాడు, అభిమానుల్ని కొడతాడని మాత్రమే తెలిసిన జనాలకు నిజమైన బాలయ్య క్యారెక్టర్ తెలిసింది. తనకంటే వయసులో చిన్న వాళ్ళను కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారిని గౌరవిస్తూ బాలయ్య ఈ షోని హోస్ట్ చేసిన విధానం ఆయన చాలా మందికి మరింత దగ్గరగా చేర్చింది. అలాగే బాలయ్య చిన్న అల్లుడు భరత్ కూడా మా అమ్మగారి సినిమాల విషయంలో కీర్తి తీసుకుంటున్నాడు. తేజస్విని భరత్ ఓకే చేసిన తర్వాతే బాలయ్య ఈ కథ వింటున్నారట. వారిద్దరికి నచ్చితే ఇక సినిమాలో విషయం ఉందనే స్టాంపు పడినట్టేనని బాలయ్య నమ్మడంతో వరుస హిట్లతో తీసుకుపోతున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. కొన్నేళ్లుగా సీనియర్ హీరోల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అక్కినేని నాగార్జున వరుస ఫ్లాపులతో సోలో హీరోగా సినిమాలు తీయడానికి 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. వెంకటేష్ కూడా వరుసగా ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేశాడు. సోలోగా వచ్చిన సైంధవ్ భారీ నష్టాలను తెచ్చింది. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత రీమేకులతో డిజాస్టర్లు ఫేస్ చేశాడు. ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య వంటి విజయాలు ఉన్నప్పటికీ మెగాస్టార్ ఫ్యాన్స్ ను కూడా ఈ సినిమాలు పూర్తిగా నచ్చలేదు. సీనియర్లు వరుసగా విజయాలు అందుకోవడమే కాకుండా నేటి తరం యూత్లో తనకంటూ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఒకే ఒక్కడు బాలయ్య బాబు మాత్రమే.